మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో కీలక మావోయిస్టు నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి ములుగులో తెలంగాణ పోలీసుల ఎదుటైతే లొంగిపోవడం జరిగింది. దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగినటువంటి సమత 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఎదిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి లొంగుబాటు పునరావాస విధానంలో భాగంగా ఆమెకు 20 లక్షల రూపాయల రివార్డు అందించారు. ఇటీవల వరుసగా మావోయిస్టు అగ్రనేతలు కీలక కేడర్లు లొంగిపోతున్నటువంటి వేళ రాష్ట్ర కమిటీ స్థాయి నేత సమత లొంగుబాటు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోని రాజమండ్రికి చెందిన సమత 1985లో సిపిఐ ఇక ఎంఎల్ పీపుల్స్ వార్లో చేరడం జరిగింది. ఆ తర్వాత పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 1991లో మరి ఏరియా కమిటీ సభ్యురాలుగా, 1994లో డివిజనల్ కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నగర కమిటీతో పాటు మహబూబ్ నగర్, నల్లమల ప్రాంతాలలోనూ పనిచేశారు. 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగినటువంటి సమత ఆ తర్వాత తూర్పు ప్రాంతీయ బ్యూరో, గోల్డెన్ కారిడార్ కమిటీ, దక్షిణ ప్రాంతీయ బ్యూరో పరిధిలో పనిచేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 41 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సమత లొంగుబాటు తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపైన ప్రభావం చూపే పరిణామంగా అయితే పోలీసులు భావిస్తా ఉన్నారు. ప్రభుత్వ లొంగుబాటు పునరావాస విధానంలో భాగంగా అయితే సమతకు ఇక మరిక 20 లక్షల రూపాయల రివార్డుతో పాటుగా కూడా 25,000 రూపాయల తాత్కాలిక ఆర్థిక సహాయం అందించినట్టుగా డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ఇక మరి లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు, అవసరమైన శిక్షణ అందించేలాగా చర్యలు తీసుకుంటుందని కూడా అధికారులు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసులు ముందుకు వెళ్తున్నట్టుగా అయితే డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. 2026లో ఇప్పటి వరకు తెలంగాణలో దాదాపుగా 265 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా అయితే ఆయన వెల్లడించడం జరిగింది. వీరిలో 3 కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 24 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 94 మంది ఏరియా కమిటీ కార్యదర్శులు, 131 మంది పార్టీ సభ్యులు ఉన్నట్టుగా తెలిపారు. ఇక తెలంగాణకు చెందిన మిగిలిన యాక్టివ్ మావోయిస్టు కేడర్లు కూడా సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన సవంతిలోకి రావాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. ఇప్పటికే కీలక స్థాయి నేతలు కూడా వరుసగా లొంగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సమత లొంగుబాటు కూడా మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బగా మారిపోయింది. సమత బాటలోనే మరింత మంది మావోయిస్టులు కేడర్లలో లొంగిపోతారా? తెలంగాణను ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న పోలీసుల లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిపిఐ మావో స్టేట్ కమిటీ మెంబర్ సీనియర్ నాయకురాలు కాకర్ల సమత, ఏలియాస్ మాధవి, ఏలియాస్ షకీలా, ఏలియాస్ దుర్గా వారు ఈరోజు దాదాపు 40 సంవత్సరాల మావోయిస్ట్ జీవితం అండర్ గ్రౌండ్ గడిపిన తర్వాత ఈరోజు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడానికి ముందుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మావోయిస్టు భావాజాలం దానికి కట్టుబడి ఉన్నారు. 1985 సంవత్సరంలో ఈమె యూజీగా వెళ్ళింది వైజాగ్ ప్రాంతంలో. అప్పటి నుండి దాదాపు 40 సంవత్సరాల పాటు హైదరాబాద్ సిటీలో గురాలుగా 10 సంవత్సరాల పాటు, నల్లమల్ల అడవుల్లో 4 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఏరియా కమిటీలో 2 సంవత్సరాలు, గోల్డెన్ కారిడార్ కమిటీ అంటారు దాన్ని, దాంట్లో 2 సంవత్సరాలు, మహారాష్ట్ర ఏరియా కమిటీ సభ్యురాలుగా 5 సంవత్సరాలు, దాని తర్వాత కర్ణాటక మహారాష్ట్ర కమిటీ 10 సంవత్సరాల పాటు పనిచేసింది. పటేల్ సుధాకర్ రెడ్డి అని మావోయిస్ట్ సీనియర్ క్యాడరిస్ట్లో పార్టీకి ఇంటెలిజెన్స్ వింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయన పేరుగాంచిన ఒక సభ్యుడైన ఆయన భార్య ఈ కాకర్ల సమత. సెంట్రల్ కమిటీకి సంబంధించిన అంశాలు అవైతే డాక్యుమెంట్స్ రాసుకునే అవసరం ఉంటుందో, రెజల్యూషన్స్, సిసి సెంట్రల్ కమిటీ రెజల్యూషన్స్ ఉంటాయి, అవి రాసుకోవడము, ఇవి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీరు చేసేవాళ్ళు.
ఉప్పల్ లక్ష్మణ్ రావు ఎవరైతే జనరల్ సెక్రటరీగా సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వారి భార్య ఇద్దరు సరెండర్ అయిపోవాలని తెలంగాణ పోలీస్ ఏదైతే మానవ దృక్పథంతో వ్యవహరిస్తుందో సరెండర్ అయిన మావోయిస్టుల పట్ల సీనియర్ నాయకత్వం పట్ల ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్, ఆర్థికంగా సహాయం, సామాజికంగా సహాయం ఇవన్నీ అందిస్తుందో ఒక ఎంకరేజింగ్ మోడ్లో ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ఆరోగ్య రక్షణ కార్డులు కూడా అందరికీ వారి అంటే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం దానికో జియో జారీ చేసి ఈ కార్డులు ఈరోజు పంచడం జరిగింది. పూర్తి స్థాయిలో వీరు సమాజంలో ఏకమై జీవించాలని తెలంగాణ రాష్ట్ర పాలసీ, ఈ పునర్వాసం పాలసీ ఏదైతే ఉందో దాని ముఖ్యమైన ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తాను.